మేడం, మీరు డెలివరీకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి డాక్యుమెంట్స్ ఇంటికొచ్చి తీసుకోమని చెప్పారు కదా, మర్చిపోయారా? అయ్యో, నేనెవరిని రమ్మని చెప్పలేదండి. నటించకు దేవి. నువ్వు పిలవకుండా ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? లేదండి, నేను చెప్పనే లేదు. హలో సార్, ఎవరు మీరు? తనకి మీరెవరో తెలియనే తెలీదట. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని స్పష్టంగా అడుగుతోంది కదా. అదే మేడం, నాకు అర్థం కావడం లేదు. మేడం, మీరే కదా ఫోన్ చేసి రమ్మని చెప్పారు, ఇప్పుడు లేదంటారేంటి? అయ్యో, నేనెవరికీ ఫోన్ కాల్ చేసి రమ్మని చెప్పలేదు. నేనెందుకని మీ మీద నిందలు వేస్తాను మేడం? మీరు రమ్మని చెప్పారు కాబట్టి వచ్చాను. ఏంటండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు? నేను మ్యారేజ్ సర్టిఫికేట్ అనే దాని గురించి అసలు ఇంతవరకు ఆలోచించనే లేదు. అయితే మరి పని పాట లేక ఆయన ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్తున్నారా? అయితే ఆమెకి వేరే పనేం లేదా? ఏయ్, ఇదే పనా? తన అబద్ధం చెప్తుందంటారా? సత్య, ఇది కూడా మాట్లాడకూడదా నేను? ఏంటిది? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సార్, మీకెవరు కావాలో కరెక్ట్ గా చెప్పండి. సార్, క్లియర్గా చెప్తున్నాను, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ఈ ఇంటి అడ్రస్ కి రమ్మని దేవి మేడమే నాకు కాల్ చేసి చెప్పారు. లేదంటే నేనెందుకు సార్ ఇక్కడికి వస్తాను? నాకెందుకు దేవి అబద్ధం చెప్తుంది అనిపిస్తోంది. హలో, మీకనిపించింది మీరు మనసులోనే పెట్టుకోండి. ఈ ఇంటి పెద్ద కొడల మీద మీరు అనవసరంగా నిందలు వేయడానికి వీల్లేదు. వదినా, సరే సరే వదిలేయండి. బయట వ్యక్తి ముందు మీరిలా గొడవ పడ్డం అసహ్యంగా ఉంటుంది. ముందు ఆయన్ని వెళ్ళమని చెప్పండి. మేడం, అయితే నిజంగానే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కర్లేదా? అయ్యో, మీరెవరో కూడా నాకు తెలీదు. నాకే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవును, ఎందుకు ఆయన్ని మాట్లాడనివ్వకుండా వెంటనే పొమ్మంటున్నావు? నేను మామూలుగానే చెప్పాను. లేదు లేదు, నువ్వేదో భయంతో ఆయన్ని పొమ్మంటున్నావు. నేను వెళ్తున్నాను మేడం, ఇంకోసారి మాత్రం నన్ను పిలవకండి. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని పిలవలేదు కదండి. మేడం, ఫోన్ చేసిన వ్యక్తి దేవి అభిరామ్ అని పేరు కూడా చెప్తున్నా, కరెక్ట్ అడ్రస్ కూడా వచ్చాను. మీరు ప్రెగ్నెంట్ లేడీ అని డీటెయిల్ గా కూడా చెప్తున్నాను. నన్ను పట్టుకొని అనుమానిస్తారేంటండి? సార్, ఏదో పొరపాటు జరిగినట్టుంది, మీరు బయలుదేరండి. ఏదో కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. సరే సరే వదిలేరా. ఏంటదినా మీరు? ఆయనకు మీరు కరెక్ట్ గా పేరు, అడ్రస్, అన్ని వివరాలు చెప్పేస్తున్నారు. ఆయన్ని పట్టుకొని తప్పెవరు చేశారో అని ఎంక్వైరీ చేయకుండా అలాగే వదిలేశారెందుకు? నీకు పిచ్చేమైనా పట్టిందా? నేను బయట వ్యక్తిని నమ్ముతానా లేక ఇంట్లో మనిషిని నమ్ముతానా? ఆయన ఎవరో దైవ సాక్షిగా నాకు తెలియదు అత్తయ్యా. సరే సరే, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. అభి, నువ్వు నాతో రా. నేను ఆఫీస్కి బయలుదేరాలి, నువ్వు పైకి రా సత్య. దేవి అక్క ఆయన్ని రమ్మని చెప్పే అవకాశమే లేదు. మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి అక్క ఖచ్చితంగా ఆలోచించి ఉండదు. నాకిదెందుకో సుభద్ర ప్లాన్ అనిపిస్తోంది. దేవి అక్కని ఇరికించడానికి వీళ్ళంతా కలిసి పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నారు. వదిలిపెట్టకూడదు. అభి, దేవి వాళ్ళ ఇంట్లో మాట్లాడిందా? వాళ్ళ అమ్మా నాన్న ఏమంటున్నారు? వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు? దేవి ఇంకా వాళ్ళ ఇంట్లో మాట్లాడలేదమ్మా. మాట్లాడుతుందమ్మా. ఇంకా మాట్లాడలేదా? వెంటనే తన్ని మాట్లాడమని చెప్తానమ్మా. ఏంటదినా అసలు ఈ దారుణం? పల్లెటూరులో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంత బిల్డప్పా? 4 డబ్బులు లేనప్పుడే దీనికి ఇంత పొగరా? మనలాగా ఆస్తి ఉండుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంకెంత పొగరు చూపిస్తుందో ఏంటో. అతయ్య, మరేంటబ్బి? స్టేటస్, హోదా అని అన్ని చూసే మా వదినే నీకోసం అన్ని భరిస్తూ ఆ దేవిని ఈ ఇంట్లోకి స్వాగతించింది. కానీ వదిన దేవి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడమని చెప్పి ఎన్ని రోజులైంది? ఇప్పుడు మాట్లాడతా, అప్పుడు మాట్లాడతా అని వాయిదా వేస్తూనే ఉంది. వదినా, నాకెందుకో అనుమానంగా ఉంది. ఇందులో ఏదో మతలబుందని నాకు అనిపిస్తోంది వదినా. అతయ్య, మీరు కొంచెం ఓర్పుగా ఉండండి. వాళ్ళ అమ్మా నాన్న తీర్థయాత్రకి రామేశ్వరం వెళ్లారని దేవి చెప్పిందిగా. ఏంటి బాబు నువ్వు? రామేశ్వరం ఏమైనా రష్యాలో ఉందా ఏంటి? మన చెవిలో పువ్వులు పెడుతోంది తను. సుభద్ర అడిగిన దాంట్లో తప్పే ఉందబ్బి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే
గౌరవించి వెంటనే దాన్ని చెయ్యొద్దా? నేనేమైనా నా కోసం చెప్తున్నానా?